నీకేం భయం లేదమ్మా, వాళ్ళకి లేవరు. మీరు సమయానికి వచ్చి రక్షించకపోతే నేనేమైపోయేదాన్నో. ఒక అన్నలా వచ్చి రక్షించినందుకు చాలా కృతజ్ఞరాల్ని. అది సరేనమ్మా, నువ్వు వాళ్ళ చేతుల్లో ఎలా చిక్కున్నావు? అమ్మ తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆవిడ చూపు లేని మనిషి. అమ్మని పోషించుకోవడం నా బాధ్యత. అందుకని ఉద్యోగం కోసం తిరుగుతుంటే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారు. డబ్బు మదంతో ఉన్న ఇలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద హాబీ అయిపోయింది. పదమ్మా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఏమిటి గుమ్మల్లో ఎదురు చూస్తున్నావు? అమ్మాయి కోసమా? అవును శాంతమ్మ, ఉద్యోగ ప్రయత్నంలో పొద్దుననగా వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం సేపట్లో వస్తుందిలే. వస్తానమ్మా. అదేనండి మా ఇల్లు. ఒకసారి లోపలికి రండి. ఇప్పటికే ఆలస్యమైంది, మరొకసారి వస్తాను. ప్లీజ్ అలా అనకండి. మిమ్మల్ని మా అమ్మకు పరిచయం చేస్తాను. ఒక్కసారి లోపలికి రండి. సరేనమ్మా. అమ్మా, వచ్చావమ్మా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంత ఆలస్యమైందేమ్మా. రండి మురళిబాబు, మీరే మా అమ్మ. నమస్కారం అండి. ఎవరమ్మా ఇతను? ఇందాక రోడ్డు మీద కొందరు రౌడీలు నన్ను అల్లరి చేయబోయారు. ఆ సమయానికి హఠాత్తుగా ఈయనొచ్చి వాళ్ళ నుంచి నన్ను రక్షించారమ్మా. బాబు, మేం మగదిక్కు లేని వాళ్ళం. నా బిడ్డని తోడబుట్టిన వాళ్ళ కాపాడావంటే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఒకవేళ ఆ పాపిష్టి వాళ్ళ మూలంగా నా బిడ్డకి ఏదైనా జరుగుంటే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం. నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? పద్మకి నేను తోడబుట్టిన లాంటి వాడన్నావు అంటే నేను మీ బిడ్డ లాంటి వాడిని. ఏ తల్లి కొడుకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకోకూడదమ్మా. బాబు, నీ మాటలు వింటుంటే ఎడారి లాంటి ఈ అమ్మ మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. పద్మా, బాబు కొంచెం మజ్జిగ తెచ్చి అమ్మా. అలాగే అమ్మా. ఎవరబ్బాయి బాబు? మా నాన్నగారు ధనంజయరావు గారిని పెద్ద వ్యాపారస్తులమ్మా. అంత పెద్దింటి అబ్బాయివి మా అమ్మాయి కోసం రౌడీలతో గొడవ పడ్డావు అంటే నీదెంత గొప్ప మనసో అర్థం అవుతోంది. నేనే దురదృష్టవంతురాల్ని బాబు. నేను కళ్ళారా చూసే అదృష్టానికి నోచుకోలేదు. అన్నయ్య తీసుకో. పేదవాళ్ళం, ఇంతకంటే ఏమీ ఇవ్వలేం. తీసుకో బాబు. మమత్తో ఇచ్చేవి మంచినీళ్ళైనా సరే మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు.